द्वारा सर्वेषु संतुष्टपितुमेरा మా కుటుంబం ఇద్దరు వ్యక్తులను కోల్పోయింది. ఇది ఎప్పటికీ భర్తీ కాదు. నా కళ్ల ముందు మా నాన్న సంతోష్ను మా మామగారితో కలిపి కాల్చేశారు. ఇద్దరిని ఒక్కసారిగా కాల్చి చంపేశారు. ఆ తర్వాత మా నాన్నను పూణేకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశాం. పహల్గాంలో ఎదురైన ఆ దృశ్యాలు భరించలేనివి. ఇప్పటికీ మా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తలుచుకుంటేనే ఒంట్లో వణుకొస్తోంది. జీవితాంతం మర్చిపోలేని భయంకర విషాదకర సంఘటన ఇది. మా నాన్న అద్భుతమైన వ్యక్తి. బంధువులు స్నేహితుల్లో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఎంతో మంది ఆయనపై అభిమానం చూపిస్తారు. పహల్గాం ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆయన డెడ్ బాడీని మా ఇంటి ముందుకు తీసుకొచ్చినప్పుడు వందలాది మంది వచ్చి నిలబడ్డారు. మా నాన్నను ఎవరైనా కలిస్తే సొంత వారిలా ట్రీట్ చేసేవారు. ఆయన సహజ స్వభావం. అలాంటి మానవత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఎవరికైనా కష్టమైతే ముందుగా సహాయం చేస్తారు. అదే ఆయన లక్షణం. ఇలాంటి మంచి మనిషికి ఇలా జరగడం బాధిస్తోంది. మంచి వారికి చెడు జరుగుతుందన్నది మేము నేరుగా చూశాం. మా ఇంట్లో మా భర్త ఒక్కరే సంపాదిస్తున్నారు. ఆయన సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన లేకపోవడంతో నా చుట్టూ అంతా చీకటి కనిపిస్తోంది. నేను హౌస్ వైఫ్ను. మా కూతురు ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ ఎదురైంది. మా కూతురు అంతకుముందు ఇంటీరియర్ వర్క్ చేస్తూ సహాయం చేసేది. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఇంటి ఖర్చులు ఎలా నెట్టుకుంటాం? ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది? మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. సంపదతో కాదు, మేమిప్పుడు పూర్తిగా సున్నా స్థితిలో ప్రారంభించాలి. ఆయన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకెప్పుడూ తెలియనివ్వలేదు. సంతోషంగా కనిపిస్తూ తన బాధలను తనే భరించేవాడు. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల మేము పూర్తిగా ఒంటరిగా అయిపోయాం. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. మా ఇంటిని నడిపేందుకు సహాయం చేయాలి. నా కూతురికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి.